మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి. Feb 2 నుంచి రిలీజ్. సో ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయని అనుకుంటూ స్టార్టింగే పర్ఫెక్ట్ జర్నలిస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ప్రభు గారు. లెట్ స్టార్ట్. ఎవరికి మీ ఫస్ట్ క్వశ్చన్? నేను అనుకోలేదు. అలా మీ చేతిలోకి వచ్చిందా మైక్? బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ ఉందమ్మా. ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. తెలుసుకోవాలి. ఇది మిస్ పర్ఫెక్ట్, బట్ షీఈ్ ఐ డోంట్ నో వెదర్ డైరెక్టర్ గారు చెప్పాలి. డైరెక్టర్ గారికి ఇవ్వండి మైక్. మిస్ పర్ఫెక్టా మిస్సెస్ పర్ఫెక్టా ఇన్ ద సినిమాలో? షోలో అంటారా? షోలో మిస్ పర్ఫెక్ట్. ఇప్పుడు లైక్ ఆ తర్వాత మ్యారేజ్ అవుతుందా? సారీ, షీ ఈజ్ మ్యారీడ్ ఆర్ నాట్? షోలోనా? అది మీరు చూడాలండి. దట్ ఈస్ వాట్ ద కన్ఫ్యూజన్ ఇస్ దేర్. షీ ఈజ్ లుకింగ్ లైక్ హౌస్ వైఫ్ ఇన్ ద వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కూడా హౌస్ వైఫ్ లాగా ఉంది. బట్ టైటిల్ ఇస్ మిస్ పర్ఫెక్ట్ అని ఉంది. ఆ క్లారిఫికేషన్ ఏంటి? షోలో మిస్ పర్ఫెక్ట్ అండి, డెఫినెట్లీ మ్యారీడ్ కాదు. బై ది ఎండ్ ఆఫ్ ద షో మరి ఏమవుతుంది అనేది మీరు చూడాలి. అది స్టార్టింగ్ యాక్చువల్గా ఈ షోస్ అనగానే వెబ్ సిరీస్ అనగానే ఎంత ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయో అంత భయం కూడా వేస్తుంది. ఒక్కొక్క వెబ్ సిరీస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఫ్యామిలీతో కూర్చొని ఎప్పుడు ఏ సీన్ వచ్చుద్దో ఏ డైలాగ్ వచ్చుద్దో అని ఎగిరిపడి తలుపులు మూసుకొని టీవీలు కట్ చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మిస్ పర్ఫెక్ట్ అయితే ఉండదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా లేదు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బట్ మిస్ పర్ఫెక్ట్ అందరు ఫ్యామిలీ తోటి ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అండి, డౌట్ లేదు దాంట్లో. నా అష్యూరెన్స్. వెరీ గుడ్. వాట్ ఇస్ ద రీజన్ దట్ యు హావ్ టేకెన్ లావణ్య త్రిపాఠి ఫర్ దిస్ క్యారెక్టర్? అదే మీరు ఇందాక అడిగినట్టే, టైటిల్ ముందు వచ్చిందా యాక్టర్ తర్వాత పిక్ చేసుకున్నాం అన్నట్టు. సో షీఈస్ పర్ఫెక్ట్ దట్ వే. ఈవెన్ ఆన్ సెట్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హర్ లైన్స్ ఎవ్రీథింగ్. సో అంటే కరెక్ట్గా ఆ రోల్ క్యాప్ట్ అనిపించిందండి. సో యా. లావణ్య, జస్ట్ ఫర్ యూ చెప్పండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూ డిడ్ దిస్ వెబ్ సిరీస్? కాదు, పులి మీద కూడా చేశాను కదా, అది కూడా మంచి హిట్ అయింది. ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ మచ్ యు ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ చేసే ముందు చాలా సీరియస్ స్టఫ్ చేశాను. పులి మేకలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ ఇంకోటి 2 మూవీస్ చేశాను, అది కూడా థ్రిల్లర్ అండ్ 2 థ్రిల్లరే. సో ఇది ఒక చాలా ఈజీ షో యాక్చువల్లీ నాకు. అండ్ ఎంత ఈజీ బ్రీజీగా అయింది నాకు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ ఈజీ. సుప్రియ గారికి. సుప్రియాజీ చెప్పండి సార్. సో అన్నపూర్ణ ఈజ్ నథింగ్ బట్ ద గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్స్ అండ్ న్యూ వాట్ ఐ సే యు ఆర్ ద నాగార్జున గారికి మేమే ఇచ్చాను టైటిల్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. ఇట్ ఈస్ మీ హూ ఫస్ట్ గివెన్ ద టైటిల్ టు నాగార్జున గారు. అంటే యూ పీపుల్ ఆర్ ద మోస్ట్ పాపులర్ ఫర్ ఇన్వెంటింగ్ న్యూ టాలెంట్ ఇన్ టు దిస్ థింగ్. ఇప్పుడు ఈ సిరీస్ చేయటంలో కానీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడంలో కానీ వాట్ ఈస్ ద ప్లెజర్ యువర్ ఎంజాయింగ్ అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ యువర్ ఎంజాయింగ్? అంటేనండి కొంచెం ఓటీటీ వచ్చినాక కథలు మనం ప్రొడ్యూసర్స్గా విన్నప్పుడు ఈ కథ బాగుంది కానీ మనం స్క్రీన్కి చేయలేము, థియేట్రికల్ రిలీజ్కి చేయలేము అనే ఒక డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు కథ మాత్రం మంచి కథే. సో ఒక కథని తీసుకుని గెటింగ్ కొత్త టాలెంట్ అని అన్నగానే టాలెంట్ దట్ ఎగ్జిస్ట్స్, టాలెంట్ ఉంది మన ఇండస్ట్రీలో, విపరీతమైన టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్కి షోకేస్ అనేది ఇట్స్ టఫ్. ఇట్స్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ అండి బీయింగ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఓటీటీ ఒక మంచి కథ వచ్చి మంచి ప్రొడ్యూసర్స్ దొరికి మంచి టీమ్ సెట్ అయితే అది ఒక ఇట్స్ వెరీ జాయ్ఫుల్, చాలా కామ్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అభిజ్ఞ ఉంది, తను షీజ్ అ ఫైర్ క్రాకర్. తెలుగు అమ్మాయిలు అని అంటారు అంటే దట్ ఈస్ టాలెంట్. కానీ ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్ళి నాకు ఫ్రంట్ రోల్ దొరుకుతుందా అనేటప్పటికి మేబీ ఇట్స్ టఫర్, మేబీ ఇట్స్ 1 స్టెప్. సో ఐ ఫీల్ అట్ అన్నపూర్ణ వే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే షోకేస్ అనేది ఒకటి దొరుకుతుంది. అభిజిత్ గారు సార్, బిగ్ బాస్ తర్వాత ఒక డైలమాలో ఉన్నాడు, క్యారెక్టర్స్ ఏవి ఒప్పుకోవట్లేదు, చాలా కథలు రిజెక్ట్ చేస్తున్నాడు అనే ఒక టాక్ వచ్చింది బయట. సో మిస్ పర్ఫెక్ట్లో క్యారెక్టర్లో రాబోతున్నారు, అంటే హౌస్ హోల్డ్ క్యారెక్టర్లో రాబోతున్నారు.
ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి, వాటన్నిటిని ఒక డైల్మా పొజిషన్లో ఉన్నాడు అనే టాక్ రావటాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే టాక్ గురించి ఇప్పుడు అది అది నేను నా ప్లేస్ కాదండి కామెంట్ చేయడానికి. ఏం చేసాము, ఏం చేయవలసింది అవన్నీ దట్స్ పాస్ట్. సో నేను ఐఎమ్ సంబడి, నాకేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నాక దాని గురించి వెనక మళ్ళీ ఆలోచించిన. సో కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేనేమనుకుంటానంటే ఒక మంచి ప్రాజెక్ట్ బయటికి రావాలంటే దాని వెనకల మంచి కొలాబరేటర్స్ ఉండాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల మీరు చూస్తూనే ఉన్నారు స్టేజ్ మీద అందరు కొలాబరేటర్స్ ఎవరెవరో. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్ వాజ్ ఇమీడియట్గా నేను దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ అని చెప్పగానే ఐ మీన్ అని అంత మాత్రమే చెప్పాను. మీకు ఓకే అనుకుంటే, నేను మీకు ఓకే అనుకుంటే ఐ మీన్ అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. లావణ్య గారు చెప్పండి. సో ఏ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారండి ఈ క్యారెక్టర్ త్రూ? అంటే ఎవ్రీ క్యారెక్టర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది కదా. ఈ క్యారెక్టర్ నుంచి మీ పేరే పెట్టడం జరిగింది, అది అనుకొని చేస్తారా లేకపోతే ఎలా జరిగింది? మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా అనిపించింది? ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్? నాకు ఒక ఫ్రెండ్ ఉంది అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, తను ఓసిడి అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసిడి. తను చాలా చాలా పర్టికులర్ అండ్ నేను చెప్పాను అది స్టోరీ విన్న తర్వాత నేను చెప్పాను నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ అ రీజన్. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో అండ్ తను కూడా మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక మేడ్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను ఐ మీన్ మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. అండ్ బిసైడ్స్ దాట్ ఆబ్వియస్లీ షూట్లో వచ్చినప్పుడు ద వే విశ్వక్ థాట్ ద క్యారెక్టర్ యాజ్ వెల్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ విశ్వక్ చాలా చాలా పర్టికులర్, తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కి ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా హీస్ వెరీ he's there and he doesn't have any ego problem. So I think Vishwak's presence and my friends experience, personal experience of OCD నాకు చాలా చాలా హెల్ప్ అయింది. లావణ్య గారు చెప్పండి. మీరు అంటే ఇమేజ్ని ఒక దృష్టిలో పెట్టుకోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అంటే థియేట్రికల్గా కానీ వెబ్ సిరీస్లో పులిమిక కానీ. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటండి? ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్ రైటింగ్ వాజ్ రియలీ నాకు నచ్చింది. ఎందుకంటే కామెడీ ఒక చాలా డిఫికల్ట్ జాన్రా. టు మేక్ ఎనీవన్ లాఫ్, టు క్రై ఇస్ వన్ థింగ్, బట్ టు మేక్ దమ్ లాఫ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు చాలా సడన్గా న్యాచురల్గా ఒక స్మైల్ వచ్చింది. And I felt, it was very smart writing and I was enjoying all throughout till the end. As soon as there was a drop, there was a pickup. So I really enjoyed reading the whole script. So thanks to our writers, they are seamless and perfect. And Atharvata Vishwak as a director, always Skylab is a fab movie and he got a very good name from there. And when I came to know he is directing, నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. And I knew that his take and their writing together kalpi oka manchi product avutundi. So yeah, that was my point. After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your Double excitement and double joy. And but of course I would like I want my husband's movie to do great. And I'm coming on OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? Actually, and then నాకు అది I didn't think about that. కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది, అందుకే చాలా స్పెషల్ మంత్
Yeah, it is Valentine's Day, Operation Valentine's, and Miss Perfect. I hope it's going to be a perfect month. థ్యాంక్ యూ. Thank you. అభిజ్ఞ గారు, సో మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఈ అవకాశం వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? వాట్ వాజ్ డైరెక్టర్ టోల్డ్ యూ టు ప్లే దిస్ క్యారెక్టర్? నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను యూట్యూబర్ని. నా యాక్టింగ్ జర్నీ యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఒక చిన్న ఫేజ్ ఉంటుంది కదా, యూట్యూబ్ నుంచి ఓటీటీస్ కానీ మూవీస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మన వర్క్ని మనం మీడియాలో పెట్టుకుంటాం. సో వాళ్ళని ఏమని పిలుస్తామో తెలియక ఒక ట్యాగ్ పెడతాము. బట్ యా, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎలా అంటే, ఇలానే అన్నపూర్ణ వాళ్ళు, వైష్ణవి డెఫినెట్లీ వాచ్ ప్రాబబ్లీ నా యూట్యూబ్ కాంటెంట్ చూసి ఓ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందేమో అని చెప్పి ఫన్నీలీ వేరే క్యారెక్టర్ కోసం పిలిచారు. బట్ ఐ సెడ్, యు నో వాట్, ఐ కెన్ డూ మోర్. సో నన్ను నేను కొంచెం ఎక్స్ట్రా సెల్ చేసుకున్నాను అండ్ ఐ ల్యాండెడ్ హియర్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సుప్రియ, మీరు పవన్ కళ్యాణ్తో ఒక సినిమాలో హీరోయిన్గా చేశారు, తర్వాత గూఢాచార్లో స్పెషల్ అపీరియన్స్ ఉంది. ఇందులో కూడా ఏమన్నా స్పెషల్ అపీరియన్స్ అలాంటిది ఏమైనా ఉందా? ప్రొడ్యూసర్ అండి. ఇక ముందు ఏమైనా చేస్తారా యాక్టింగ్? వస్తే ఏదన్నా మూడ్ వస్తే, ఆపర్చునిటీ వస్తే. మ్యామ్ G2లో ఉన్నారు, G2 చేస్తున్నారా? తెలీదండి, ఇంకా ఎన్డీఏ సైన్ చేసి. G2 చేస్తున్నాం. G1కి ఎన్డీఏ సైన్ చేశారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఏమీ చెప్పకూడదు. లావణ్య గారు, లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్. అంటే చాలా మంది Everyone is saying good to see you back. I was like, నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. But thank you for the welcome. యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. హ్యాపీ ఫర్ యూ. Thank you. సుప్రియ గారు, మేడం ఇండస్ట్రీలో ఏ 4 సినిమాలు షూటింగ్ ఎక్కడ జరుపుకుంటున్నాయంటే అన్నపూర్ణలో జరుపుకుంటాయి. ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ అన్నపూర్ణలోనే జరుగుతాయి. అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ అట్ డిస్పోజల్ ఉంటాయి. మంచి కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అన్నీ వెరీ గుడ్. కాకపోతే అన్నపూర్ణ నుంచి ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్, ఒక పెద్ద స్కేల్లో మీ ఫెసిలిటీస్ని బెస్ట్ యూజ్కి పుట్ చేసే ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈవెన్ అక్కనేని హీరోస్ కూడా చేయొచ్చు, అలాంటిది ఎందుకు చేయట్లేదు? సందర్భం కదా, అన్నీ కుదరాలి కదండి. అంటే మీరు అనుకుంటా కుదురుతుంది కదా? అనుకుంటే అన్నీ జరుగుతాయా అండి? జరగవు కదా, దానికి అదే రాసి పెట్టుంటుంది. ఇప్పుడే మీరే అన్నారు, స్టూడియో అనేది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా తయారైంది. ఒక 5 ఏళ్ల క్రితం కూడా అది అనే, ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్ వాజ్ దట్. స్టూడియో కోసం పనిచేస్తూ అదొక ఈ స్థాయికి తీసుకురావటానికి మా ఫ్యామిలీ కానీ మా టీమ్స్ కానీ ఎంత పని చేసినాయో కనపడవండి. మనకేంటి కనపడే సినిమా కనపడుతుంది అంటే మేము ఈ సినిమా తెర వెనకుండి పనిచేస్తూ ఉంటాం. అంటే చాలామంది సుప్రియ గారు వచ్చాక ఫైనాన్షియల్లీ కాషియస్ అయిపోయారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటారా? అది నిజం కాదంటారా? ఇంకా ఉన్నాం కదండి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదుగా. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, డైరెక్టర్. హాయ్ సార్. హాయ్. మీది స్కైలాబ్ సినిమా చూసిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చారు. సినిమా వదిలేసి ఓటీటీకి రావడం కారణం ఏంటి సార్? ఓటీటీకి రావడం అలా ఏం లేదండి. అంటే ఒకటి, నాట్ బికాస్ యూ ఆస్ దిస్ క్వశ్చన్,
దిస్ నో సచ్ థింగ్ యాజ్ ఫిలిమ్స్ ఓటీటీ దాని నుంచి ఒక అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది ఇట్లా డౌన్ గ్రేడ్ అనేది అది అసలు కాదండి. అంటే 2 డిఫరెంట్ మీడియమ్స్, ఏ స్టోరీ ఎక్కడ చెప్పాలి అన్న దాని గురించి ప్రైమరీ ఉంటుంది. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇన్ మైత్రి వాళ్ళతోటి స్టోరీ అది రైటింగ్ అవుతుంది. సో మీన్ వైల్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో అందుకు చేసాను అంతే. అంటే మిస్ పర్ఫెక్ట్ ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా వెస్టర్న్, లేదంటే ఇది ఒరిజినల్? సార్ కంప్లీట్లీ ఒరిజినల్ అండి. రైటర్స్ ఇక్కడే ఉన్నారు, ఫ్రాన్సిస్ అండ్ శృతి, వాళ్ళు రాసిన కథ అండి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. లావణ్య గారు చెప్పండి. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. సో తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూస్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి అలా చేయాలి ఇది చేయను అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్. అండ్ అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు. వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్. సుప్రియ గారు మీరు అడగండి క్వశ్చన్ అడగండి. సుప్రియ గారు, మీకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, అట్ ద సేమ్ టైము మీరు ఎన్నో చేస్తున్నారు రెగ్యులర్గా కూడా. మొన్న ఈ మధ్య డబ్బింగ్ ఫిలిమ్స్ కూడా చేసి చాలా ఫైట్ చేస్తున్నారు. వీటన్నిటిలో మీకు ఏది కంఫర్ట్గా ఉంది? ఈ మిస్ పర్ఫెక్ట్ అనేది చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, మంచి కథ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు సినిమా స్టూడియో, డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్ ప్రొడక్షన్, స్టార్స్ అందరూ ఉన్నారు, స్టార్స్ అండ్ యాక్టర్స్. సో ఏ ఆపర్చునిటీ వచ్చింది అని అంటే చేసుకుంటూ పోతామే. అంటే వీటిలో ఏది కంఫర్ట్గా ఉంది మీకు అని అడుగుతున్నారు. అలా అని ఏం లేదండి, ప్రతి దాంట్లో మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు, ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఏం పెట్టట్లేదు మేడం, మీకు వెళ్ళి సపోర్ట్ చేస్తాం మేము. ఇబ్బంది అనేది కష్టం ఉంటుందండి, కష్టం లేకుండా ఏది రాదు. కానీ ఓటీటీలో ఉన్న ఒకటి ఏంటంటే మనకి ఒక రిలీజ్ డేట్ అని, ఒక డిస్ట్రిబ్యూషన్ అని, లేకపోతే అలాంటి ప్రాక్టికల్ కష్టాలు కొన్ని ఉండవు. అలా అని మన ఓటీటీ కథలు రాయటం, ఈ మీడియంలో కథలు రాయటం తేలిక కాదండి. 240 to 320 minutes రాస్తున్నారు. సినిమాలా కాదు, ఒక ఇంటర్వెల్ వచ్చేసి మీకు 6 ఇంటర్వెల్లో 8 ఇంటర్వెల్ కావాలి. ఎగ్జాక్ట్లీ అండి, అందుకే నేను చెప్తున్నాను. నేను దానికి సంబంధించి దీనికి సంబంధించి ఫైనాన్షియల్గా మీరు తీసుకుంటున్న స్కేల్ కూడా చాలా పెద్ద స్కేలే ఉండింది. వీళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళేం కాదు. ఆయన సినిమా డైరెక్ట్ చేసిన అతను లావణ్య త్రిపాఠి గారు ఒక పక్క వెబ్ సిరీస్లు, ఒక పక్క సినిమాలు చేస్తా, చాలా మంచి ఇట్లా తీసుకున్నప్పుడు మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటేనండి ఓటీటీ మనం సిరీస్ తీసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ సపోర్ట్ కావాల్సిందే. సో ప్లాట్ఫామ్ వాళ్ళ విజన్ మన విజన్ కలిసినప్పుడు ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. అలా అని చెప్పి దీని ఛాలెంజెస్ దీనికే ఉన్నాయి, దాని ఛాలెంజెస్ దానికే ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఒక 9 నెలలు 10 నెలలు సినిమా తీసినాక చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు మేము ఓటీటీ అనేసరికి 2 ఏళ్ళు పనిచేయచ్చు. సో యూ గెట్ సమ్ బ్రీదింగ్ టైమ్, బట్ రెండిటికి ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. అభిజిత్ గారు సార్, ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి కనిపించారు. అంతా మీరే అన్నట్టుగా ఆ టైంలో బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవారు. కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నారు. గ్యాప్ వస్తుందా, గ్యాప్ తీసుకుంటున్నారా? అదంతా ఏం కాదండి, టైమ్ ఇస్ గోయింగ్ టూ ఫాస్ట్ అంతే. లావణ్య గారు హియర్ ఒక వ్యక్తికి ఓసిడి ఉన్నప్పుడు ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అలాంటిది ఒకటి ఉంటుంది. సో అలాగా మీ క్యారెక్టర్కి అలాంటి ఏమన్నా మేనరిజం ఏమన్నా ఉందా? ఉంది యాక్చువల్లీ, సారీ ఉంది. దేర్ ఇస్ అ సర్టెన్ మేనరిజం అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసిడి లేదు. ఓసిడి అంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. And I would say more of a perfectionist than a OCD person. Anduke Miss Perfect పేరు పెట్టాము. And but definitely there are few characteristics that you will see in this girl.
Lavanya, and why she gets into trouble, and because of those characteristics. So yeah, అదే. సో లావణ్య గారు చెప్పండి. ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను imperfect. I'm not perfect, and I think there's beauty in imperfection, and I think no, perfection is a problem. Is kada, and imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. So in few things నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి Perfect. ఎవరు పర్ఫెక్ట్? Varun, I think Varun is more of a perfectionist. And in koni vishayalu, I am perfect, but most of the things he's a perfectionist. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది, అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is something, is my relationship, which also I give a lot of respect to. So, Rendu Naku Chala Isham, obviously I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. I was a solo person working from that time I was 16, 17. So నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ, ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్, అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I've done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. Beautiful, perfect. Thank you so much, everybody. Miss Perfect team మొత్తానికి thank you so much. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.